ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు యాడిక్వేట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ మినిమమ్ 3-4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ పర్ డే కన్జ్యూమ్ చేయాలి. అందులో అంటే దట్ ఈస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్‌గా 12-15 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటాం. సో బేసికల్లీ యాడిక్వేట్ హైడ్రేషన్ ఉండడం వల్ల ఏందంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బేసికల్లీ హైడ్రేషన్‌తో ఏందంటే మనకు స్కిన్ టోన్ కానీ, టెక్స్చర్ కానీ, దాని ఎలాస్టిసిటీ కానీ మంచిగా ఇంప్రూవ్ అవుతది. సో స్కిన్ ఎలాస్టిసిటీ బావుంటే ఏందంటే మనకు స్ట్రెచ్ మార్క్స్ పడే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఉమ్మినీరు. సో మనకు లిక్విడ్స్ బాగా తీసుకుంటే ఏంటంటే బేబీ చుట్టూరున ఉన్న ఫ్లూయిడ్ వాల్యూమ్ కూడా బాగుంటుంది. అదే నీళ్ళు మీరు సరిగ్గా తీసుకోలేదనుకోండి ఉమ్మినీరు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఉమ్మినీరు తగ్గితే బేబీ గ్రోత్ కానీ, బేబీ బ్లడ్ సప్లై కానీ, వాళ్ళు వెయిట్ గెయిన్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి. సో దట్స్ వై మనకి ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ మ్యాండేటరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ప్రెగ్నెన్సీలో చాలా నీరసంగా జనరలైజ్డ్ వీక్నెస్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మంచిగా అడిక్వేట్ హైడ్రేషన్ అంటే మినిమం 4-5 లీటర్స్ తీసుకుంటే మనకు ఆ వీక్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లెగ్ క్రాంప్స్, కొందరికి ఏంటంటే పిక్కలు పట్టేయడము, మజిల్ క్రాంప్స్ అంటే చేతులు పట్టేయడం, నరాలు లాగడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డీహైడ్రేషన్కి సంబంధించి కూడా ఉంటాయి. అఫ్కోర్స్ దాంతోపాటు విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. బట్ మన సైడ్ నుంచి ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోవడం వల్ల ఈ లెగ్ క్రాంప్స్ కూడా చాలా మటుకు తగ్గుతాయి.